సంక్రాంతి అంటే తెలుగు ప్రజల పెద్ద పండుగ. సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం. దీంతో గ్రామ గ్రామాన పండుగ శోభ సంతరించుకుంది. అయితే సంక్రాంతి పర్వదినానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. గాలిపటాలను ఎగరేయడం. ఈ నేపథ్యంలో సొంతూర్లకు వెళ్లలేని పట్నం వాసులంతా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు పోటెత్తారు. అక్కడ నిర్వహించిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ను ఆస్వాదించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగురవేస్తూ మధురానుభూతిని పొందారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడిగా జరిగింది. 3 రోజుల పాటు సాగిన ఈ ఈవెంట్ లో వివిధ రూపాలలో ఉన్న పతంగులు అందరినీ ఆకర్షించాయి. ఇవాళ చివరి రోజు కావడంతో యువత అధిక సంఖ్యలో పాల్గొని రకరకాల గాలిపటాలు ఎగురవేసి ఆనందంగా గడిపారు. పెద్ద కైట్స్ తో పాటు చిన్న పతంగులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఈవెంట్ లో వివిధ రూపాలలో ఉన్న పతంగులు అందరినీ ఆకర్షించాయి. చివరి రోజైన ఇవాళ స్వామి వివేకానంద ఫోటోతో ఉన్న పెద్ద కైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకకు చెందిన కైట్ ఫ్లయర్స్ టీం వివిధ రూపాలతో ఉన్న కొన్ని కైట్స్ ని ప్రత్యేకంగా ఎగురవేసి సందడి చేశారు. ఈ కైట్ ఫెస్టివల్ లో అమెరికా, కెనడా, కంబోడియా, స్వీడన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా సహా 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది ప్లేయర్స్ పాల్గొన్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. గ్రౌండ్ లో ఒకవైపు స్వీట్ ఫెస్టివల్, మరొకవైపు డిఫరెంట్ టైప్స్ లో ఉన్న కైట్స్ ఫెస్టివల్ అందరినీ కట్టిపడేసింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకర్షించేలా కైట్ ఫ్లయర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ తో సందడి చేశారు. చివరి రోజైన ఇవాళ ప్రత్యేక ఆకర్షణగా కొన్ని కైట్స్ ఆకట్టుకున్నాయి. నగర యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రకరకాల పతంగులను ఎగురవేసి ఆనందంగా గడిపారు. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. కొత్త అనుభూతిని పొందారు. పండగ వాతావరణాన్ని ఆస్వాదించారు. అలాగే ఈ కైట్ ఫెస్టివల్లో రింగ్ కైట్, అమీబా కైట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. వివిధ దేశాల నుంచి తరలివచ్చిన ఔత్సాహికులు రంగురంగుల పెద్ద పతంగులతో అలరించారు. ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నగరవాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అక్కడ ఆనందంగా గడిపారు. చిన్న పెద్ద కలిసి పతంగులు ఎగురవేశారు. సొంతూర్లకు వెళ్లలేని భాగ్యనగర వాసులు పరేడ్ గ్రౌండ్ లో పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. అందరితో కలిసి గాలిపటాలు ఎగురవేయడం మధురానుభూతిగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రజలను అలరించింది. ఒకవైపు ఆకాశంలో రంగులు అందుతోన్న పతంగులు చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఫుడ్ స్టాల్స్ లో ప్రదర్శిస్తున్న స్వీట్స్ టేస్ట్ చేస్తున్నారు విజిటర్స్. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వంటలు ప్రత్యేకంగా నిలిచాయి. స్టాల్స్ లో తెలంగాణ సంప్రదాయ వంటలతో పాటు పంజాబ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల వంటకాలు ప్రదర్శనకుంచారు. ఇక
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ లో స్వీట్ ఫెస్టివల్ పేరట పెరడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ ఫిష్ ఫెస్టివల్ అంగరంగ వైభవం జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ తో పాటు మన తెలంగాణ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఇట్లా రకరకాల ప్రాంతాల అన్ని రాష్ట్రాల ప్రాంతాల స్వీట్స్ ని ఇక్కడ అవైలబిలిటీలో తీసుకొని వచ్చారు. మరి ఇప్పుడు మనం స్వీట్ ఫెస్టివల్ లో ఉన్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వీట్ ఫెస్టివల్ లో భాగంగా అన్ని స్వీట్ ని టేస్ట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అండ్ ఆ స్వీట్స్ ని కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ స్వీట్ షాప్ ముందు ఉన్నాము. మరి ఆ స్వీట్స్ ఎలా ఉంటాయి, అసలు ఏంటి స్పెషలైజేషన్ ఈ స్వీట్స్ అనే విషయంపై కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి స్పెషల్ అసలు ఈ స్వీట్స్ ఏంటి? సార్, మేము ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే మేము ఇక్కడికి స్వీట్ ఫెస్టివల్కి వచ్చామండి. యాక్చువల్లీ ఇంతకుముందు కరోనా బిఫోర్ కూడా 3 times పార్టిసిపేట్ చేశాము. ఆఫ్టర్ 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము. మేము ఆంధ్రప్రదేశ్ కాకినాడ నుంచి వచ్చామండి. మేము మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మేము అక్కడ మామిడి తాండ్ర స్పెషల్ అన్నమాట కాకినాడ. ఇవన్నీ తయారు చేస్తాము. మాది వచ్చేసి మ్యాంగో జెల్లీలో కూడా మామిడి తాండ్రలో కూడా షుగర్ది, బెల్లంది, షుగర్లెస్ ప్లస్ పూతరేకు, కాకినాడ కాజా, మురముర లడ్డు ఇవన్నీ స్పెషలైజ్ గా చేసి స్వీట్ ఫెస్టివల్ కి ఒక 3 రోజులు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఇక్కడికి వస్తాం సార్. యాక్చువల్లీ మాకు ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ, కానీ మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇక్కడ పండుగ చేసుకుంటాం సార్. ఎలా అనిపిస్తుంది ఈ స్వీట్ ఫెస్టివల్ మీకు? ఎలా అనిపిస్తుంది? మొత్తం అందరూ ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ఈ స్వీట్స్ చూడటం కానీ ఎలా అనిపిస్తుంది? ఇదైతే మాత్రం పండుగ వాతావరణం అంతా మాకు ఆంధ్రాలో అయితే ఎలా ఉంటుందో దానికి 100 రెట్లు ఎక్కువ. ఇక్కడ చాలా జనానంతరం చూస్తే మాకు చాలా బాగా పండుగ వాతావరణం అంటే ఇక్కడే ఉండేటట్టు ఉంటుంది సార్. పెరేడ్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి అయితే మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మొత్తంగా ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ ఎంతో బాగుంది అంటూ కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ స్థానికంగా స్వీట్స్ కొనడానికి వచ్చిన వాళ్ళు, ప్రేక్షకులు అందరూ కూడా స్వీట్ ఫెస్టివల్ ఎలా ఉంది ఏంటనే విషయంపై వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుందండి మీకు స్వీట్ ఫెస్టివల్? బాగుందండి స్వీట్ ఫెస్టివల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఫస్ట్ టైం ఈ స్వీట్ ఫెస్టివల్ చూడడానికి వచ్చాము. మాకు వైజాగ్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ ఏది మామిడి తాండ్ర కొనడానికి వచ్చాము. ఏమండి బాగానే ఉన్నదండి. ఇక్కడ చూస్తాం స్టాల్స్ అన్ని గట్రా బాగున్నాయి. బయట పతంగులు బాగా ఎగరవేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నది. ఎంజాయింగ్ విత్ ఫ్యామిలీ. ఎవరెవరు వచ్చారు? ఎంతమంది వచ్చారు ఇక్కడ? మేము మా ఫ్యామిలీతో వచ్చామండి. మేము ఒక 8 members వచ్చాము. వాళ్ళంతా స్టాల్స్ లో ఉన్నారు, కొనుక్కుంటున్నారు, నిన్ను చూస్తున్నారు. ఎంజాయ్. థ్యాంక్ యూ. మొత్తంగా ఇక్కడ స్వీట్స్ అనేవి చాలా బాగున్నాయి. రకరకాల స్వీట్స్ ని ఇక్కడ అందుబాటులో తీసుకుని వచ్చారంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ స్వీట్ ఫెస్టివల్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక్కసారైనా విజిట్ చేస్తే ఎంతో బాగుంటుంది. ఆంధ్రాలో సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో జరుపుకునేది కాదు, తెలంగాణలోని పెరేడ్ గ్రౌండ్ లో అసలు స్వీట్ ఫెస్టివల్ లో కైట్ ఫెస్టివల్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విజిట్ చేస్తే 100% ఆంధ్రాలో ఫంక్షన్ కంటే ఇక్కడనే పండుగ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది అంటూ కూడా ఇక్కడ ప్రేక్షకులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరేష్ తో కిరణ్, HM TV, హైదరాబాద్.